నమస్కారం. నేను రామన్ గౌడ్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత శ్రీ నాలా లోకేష్ క్రికెట్ తిలకించడం పైన దుబాయ్, కొలంబో, ముంబై ఇలాంటి ప్రదేశాలకు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడం పైన జగత్ కిలాడి జగన్ బ్యాచ్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొలంబోలో జరిగిన భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ తిలకించడానికి తన సొంత ఖర్చులపై వెళ్ళడంలో తప్పు పట్టడం విడ్డూరంగా ఉంది. విద్యాశాఖ మంత్రిగా విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఉత్సాహంతో వివిధ ప్రదేశాల్లో క్రీడలపైన నిర్వహించే కార్యక్రమం ఎలా ఉంటున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు క్రికెట్ను ప్రోత్సహించాలి, విద్యతో పాటు క్రీడా అభివృద్ధి కూడా చెందాలి ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఆయన పర్యటనలు ఉన్నాయి. రోజు రోజుకు లోకేష్ బాబుపై పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి ఆయనకు మైండ్ దొరికినప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడపల్లి కుంపకు వస్తాడు. ఏదో అవాకు చెవాలకు పేలి ఖరారైపోతాడు. ఒక దిక్కు రాష్ట్ర అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. అందులో ప్రజా సమస్యలపైన స్పందించి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు ఏమైనా ప్రభుత్వం తప్పు చేసి దానిపై ఎత్తి చూపడం చేయలేక అసెంబ్లీ దొంగ అయినాడు ఈ జగత్ కిలాడి జగన్. నారా లోకేష్ బాబుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ, ఆయనలోని చతురత, పరిపాలన పైన ఆయనకున్న రోజు రోజు అనుభవాన్ని చూసి ఈ బ్యాచ్ తట్టుకోలేకపోతుంది. ఇటీవల అసెంబ్లీలో అన్ని సబ్జెక్టులపైన మంచి అవగాహనతో మాట్లాడుతూ విద్యాభివృద్ధి పైన, క్రీడాభివృద్ధి పైన అన్ని రంగాల్లో కూడా ఆయన మంచి పరిపక్వత చెందుతూ ప్రవర్తిస్తున్నాడు. దాంతో పాటుగా పార్టీ క్యాడర్ను కూడా పటిష్టం చేయడంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని నాయకులను అందరినీ కూడా రోజు ఒకరి పార్లమెంటు వైజ్గా అందరి నాయకులతో సమావేశపడి కుటుంబపరంగా ఏర్పాటు చేసి వాళ్ళతో మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇలాంటి ఓర్వలేక జగత్ కిలాడి జగన్ రకరకాల అవాకులు చెవాకులు పెడుతున్నాడు. క్రీడాభివృద్ధి పైన క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈయన పర్యటనలు ఉంటున్నాయి. ఆనలాగా తన కూతుర్లు విదేశాల్లో ఉంటే వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయలేదు. ఈ నారా లోకేష్ కేవలం సొంత నిధులతోనే ఎక్కడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా సొంత ఖర్చులతోనే బయలుదేరుతున్నాడు. ఇలాంటి విషయాన్ని తప్పుదోవ పట్టించాలని, లోకేష్కి పెరుగుతున్న ప్రజాదరణను ఓర్వలేక ఇలాంటి చిల్లర కార్యక్రమాలు మానుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపండి. మీలో ఆలోచనలు ఉంటే ప్రభుత్వానికి సూచన చేయండి. అంతేకాని సంబంధం లేని విషయాలను ప్రజలను తప్పుదోవ పెట్టించే విధంగా భావించడం మంచిది కాదు. ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల అవసరాల కోసం పనిచేయండి. అసెంబ్లీకి రాకుండా పరారవుతారు. ప్రజలకు వెళ్తే గతంలో పరదలెట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు ఏదేదో ఏది ఒక ఆడలేక మధ్యల మీద చూపించినట్లుగా ప్రవర్తిస్తూ మీ తప్పిదాలను కప్పిపుచ్చడం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా
నేను జగన్ రెడ్డి బ్యాచ్కు అంటే జైలు రెడ్డి బ్యాచ్కు విజ్ఞప్తి చేస్తున్నాను.